ఈ రోజు నేను మామ ఒక చిన్న పని మీద రాయచూరుకి అయితే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకైతే ఏం పని లేదని చెప్పేసి, సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి బండి అయితే గొల్లగొల్ల అయిపోయింటే ఒకసారి సర్వీసింగ్ సెంటర్కి అయితే ఇచ్చేసాము. ఇతనైతే అనగా సాయంత్రం 5 గంటలకు రమ్మని చెప్పాడు. మేమైతే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాము. సరే ఇదైతే అనగా రాజధాని హోటల్ ఎదురుగా ఉంది. ఈ రాజధాని హోటల్ గురించి మన కిరణ్ అబ్బవరం గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పేసి. సరే మాకైతే ఎలాగో 5 గంటలకు రమ్మని చెప్పాడు కదా అని చెప్పేసి మేమైతే అనగా తినడానికి అయితే అనగా షాహీ దర్బార్ హోటల్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇది రాయచూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. నేనైతే అనగా లెగ్ పీస్ బిర్యానీ చెప్పాను, మామయ్య అనగా మామూలు బిర్యానీ చెప్పాడు. సరే ఈ బిర్యానీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. బిర్యానీ అయితే అనగా బాగుంది, పర్లే. బట్ అయితే అనగా నా చిన్నప్పుడు అంత టేస్ట్ అయితే లేదు. చిన్నప్పుడు అయితే చాలా చాలా బాగుండేది. కానీ అదే హోటల్ మెయింటైన్ చేస్తున్నారు, బట్ టేస్ట్ అయితే కొద్దిగా తగ్గింది. లెగ్ పీస్ అయితే అనగా సూపర్ గా ఉంది. రైస్ అయితే బాగాలేదు. నేనైతే అనగా ఇక్కడ తినేది వీడియో తీసుకుంటా ఉంటే మొత్తం హోటల్ అందరూ నాకలే చూస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏమో అని. ఓకే, ఇంత కామన్ అనుకోండి, అయితే నా పనిలో నేను ఉన్నాను. సరే ఇంకా నేను మావైతే తినేసి ఇంకా ఏం చేయాలి అర్థం కాక రాయచూరు 3 రోజులు అయితే కొట్టాము. ఫైనల్లీ మొత్తానికి అయితే సాయంత్రం అయింది. ఇదైతే అనక ఇటాలియన్ చాయ్. తిరిగి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే సాయంత్రం అయితే జనాలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఈ చాయ్ కూడా రాజధాని హోటల్ ఎదురుగా అయితే ఉంది. ఇక్కడైతే ఫుల్ చాయ్, సింగిల్ చాయ్ అని చెప్పి 2 అయితే ఉన్నాయి. నేనైతే ఫుల్ చాయ్ అయితే చెప్పేశాను. నిజంగా రాయచోట్లు ఇంత టేస్ట్ గా ఉండే చాయ్ దొరుకుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ చాయ్ తాగుతుంటే మైండ్ అయితే చాలా 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 అంటే రిలాక్సింగ్ గా ఉంది. ఓకే, ఫైనల్ మేము అయితే టీ తాగేసాము. ఇంకా సాయంత్రం టైం అయితే 5 అయింది కదా అని చెప్పేసి బండి దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారు. సరే కదా, బండి సీట్ కూడా మార్చిపోయినా అని చెప్పేసి సీట్లు వేసుకుందాం అని చెప్పేసి సీట్ కవర్, ట్యాంక్ కవర్ అని చెప్పి ఇక్కడైతే మామ అయితే అనగా లోపలికి అయితే వెళ్ళాడు. సీట్ కవర్, ట్యాంక్ కవర్ వాళ్ళైతే 1000 రూపాయలు చెప్పారు. ఫైనల్లీ మేమైతే 900 ఇచ్చేసి ఓకే చేసుకునేసాము. ఓకే, ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదేంటి, మరి వెళ్ళొస్తాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అందులోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.